నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సింగపూర్లో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన. 250 ఎకరాల్లో విస్తరించిన సింగపూర్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టును సందర్శించిన సీఎం బృందం. అర్బన్ హౌస్ ప్లానింగ్ లో భాగంగా బిడాదారి ఎస్టేట్ లో సీఎం బృందం పర్యటన. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దేవానంద్ ప్రమాణం. దేవానంద్తో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. దేవానంద్ రాకతో 29కి చేరిన హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య. రాష్ట్రంలో భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించామన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో వినతుల స్వీకరణ అనంతరం మీడియా సమావేశంలో మంత్రి. సింగపూర్లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి 10,000 కుటుంబాలు నివాసం ఉండే బిడాదారి ఎస్టేట్లో 2 గంటల పాటు కాలినడకన పర్యటించారు. సిటీ ఇన్ ఏ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్టు విశిష్టతలను సీఎంకు సింగపూర్ అధికారులు వివరించారు. బిడాదారి హౌసింగ్ ప్రాజెక్టును సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు తీర్చిదిద్దింది. 250 ఎకరాల్లో విస్తరించిన సింగపూర్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టును సీఎం బృందం సందర్శించింది. 10,000 కుటుంబాలు నివాసం ఉండేలా అన్ని వసతులతో పర్యావరణ హితంగా నివాస సముదాయాన్ని సింగపూర్ ప్రభుత్వం నిర్మించింది. శ్మశాన ప్రాంతాన్ని సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ సుందరమైన పార్కుగా మార్చింది. అర్బన్ హౌస్ ప్లానింగ్ లో భాగంగా బిడాదారి ఎస్టేట్ లో సీఎం బృందం పర్యటించింది. ఈ సందర్భంగా సింగపూర్ అధికారులు చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా నిర్మాణాలు చేపట్టిన విధానాన్ని వివరించారు. అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ప్రైజ్ సహా ప్రపంచ బ్యాంకు అధికారులతో సీఎం బృందం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఉదయం హైకోర్టులలో ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ దేవానంద్ హైకోర్టులో 4వ స్థానంలో కొనసాగుతారు. ఆయన పదవీకాలం 2028 ఏప్రిల్ 13 వరకు ఉంది. కాగా జస్టిస్ భట్టు దేవానంద్ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. జస్టిస్ భట్టు దేవానంద్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్లో 1966లో జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీ నుండి BA, లా కాలేజీ నుండి న్యాయవాద పట్టా అందుకున్నారు. విద్యార్థుల సంఘం నాయకుడిగాను వ్యవహరించారు. 2006లో బార్ కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించారు. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. రాష్ట్రంలో భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ K మయూర్ అశోక్లతో కలిసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఇవ్వాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందన్నారు. విశాఖలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికంగా గత ప్రభుత్వంలో కబ్జా కాబడిన భూములకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖలో జరిగిన భూ కబ్జాలపై రెవెన్యూ విభాగం ప్రత్యేక రిపోర్టు తయారు చేస్తుందన్నారు. విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచగ్రామాల ఇష్యూ అవ్వచ్చు, జియో నెంబర్ 296 అవ్వచ్చు, వీటిపై రివ్యూ కూడా పెట్టుకుని ముఖ్యంగా ఏదైతే విశాఖపట్నానికి మెట్రో వస్తూ ఉందో దాని యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ పొజిషన్ పైన కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా PGRSలో అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి సుపరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతో ఈ PGRS సిస్టమ్ని క్షేత్రస్థాయిలో పగడ్బందీగా అమలు చేయడం, వాళ్ళందరికీ కూడా స్పీకింగ్ నోట్ ఇవ్వడం. ముఖ్యంగా విశాఖపట్నం చూస్తే మనకి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా సబ్జుడిస్ ఉంటే అది సివిల్ సార్ట్ ఆఫ్ కేసెస్ కాబట్టి వాళ్ళ గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ లేక వాళ్ళు ఈ తహసీల్దార్ గారి ఆఫీస్కి కానీ, RDO గారి ఆఫీస్కి కానీ, JC గారి ఆఫీస్కి కానీ తిరగడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎక్కడైతే భూ కబ్జా లాంటివి ఉన్నాయో గత ప్రభుత్వం చేసినటువంటి
ఇక్కడ వచ్చి విజయనగరంలో కూడా కొన్ని వచ్చినాయి. దానిపైన గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. ఎందుకంటే గత పాలకులు ఈ రాష్ట్రంలో నలుమూలల ఒట్టి విశాఖపట్నం కానీ విశాఖపట్నం అయితే పెద్ద కన్ను వేసేసిన సంగతులు మన అందరికీ కూడా తెలుసు. వాటిపైన కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా ఒక రిపోర్ట్ కూడా తయారు చేస్తూ ఉంది. అప్పుడు ప్రజలందరికీ కూడా న్యాయం చేయగలుగుతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే పంచగ్రామాల సమస్య ఉందో మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళకి ఈక్వలెంట్ అమౌంట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఏదైతే స్ట్రక్చరల్ ఎన్యూమరేషన్ ఉందో అది పెండింగ్లో ఉంది కాబట్టి కొంచెం డిలే, అది కోర్టుకి ఇచ్చిన తర్వాత అందరూ కూడా మంచి జరగబోతా ఉంది. ఏదైతే పేదలు ఎప్పటి నుంచో అది కళ, ఈ పంచగ్రామాల యొక్క సొల్యూషన్ రావాలనేది అది త్వరలో రాబోతా ఉందని చెప్పి కూడా ఒక చాలా ఆనందంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా, అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అన్ని మూలలో కూడా సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అందుకనే తిరుపతిలో ఎలక్ట్రానిక్ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం తోడ్పాటును అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ గూడూరు శ్రీనివాస్లో ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. హాస్టళ్లలో పిల్లల దుస్థితిని పట్టించుకోవడం లేదని, రేషన్ బియ్యం బాగోలేదని సాక్షాత్తు కేబినెట్ మంత్రి చెప్పేదానిపై స్పందన లేదన్నారు. హాస్టళ్లలో కనీస సదుపాయాలు కరువయ్యాయని, హాస్టల్ పిల్లలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టళ్ల నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది అని మండిపడ్డారు. తిండి దొరికేటువంటి పరిస్థితి లేదు. దానికి తోడు గవర్నమెంట్ సప్లై చేయాలి లేదు, అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు శుభ్రపరచాలి, లేకపోతే నిర్మాణం చేయాలి లేదు. హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇవాళ అక్షంతరం వేసింది ప్రభుత్వానికి. ఏమిటి ఇది? ఈ వ్యవస్థ, ఈ వ్యవస్థలో ప్రజలు పడుతున్న అవస్థల్ని కోర్టులు, న్యాయస్థానాలు మీ దృష్టికి తీసుకువచ్చినా కూడా ఎక్కడ కూడా ఈ హాస్టల్స్ మీద పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం అనడానికి సాక్ష్యాలు, ఉదాహరణలు మీరు మీడియా మిత్రులు అడుగుతున్నారు. మీరు కూడా ఈ సమాజంలో బాధ్యత కలిగినటువంటి పాత్ర పోషిస్తున్నారు. హాస్టల్ విజిట్ చేయండి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనేటువంటి పిల్లల్ని అడిగే తెలుసుకోండి. హాస్టల్లో ఉన్నటువంటి వసతులు చూడండి. ఆ వసతులు సరిగ్గా లేని సమయంలో వాటి కల్పన కోసం ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? ఈ ప్రభుత్వం ఏమైనా ఒక ముందడుగు వేసిందా? లేదు. ఈ నిజాన్ని మాట్లాడేటువంటి ప్రతిపక్షం మీద మాత్రం రోజు నిద్రలు వేస్తుంది. ఎందుచేత నేను అడుగుతున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో హాస్టల్ అన్ని బాగు చేయాలని ప్రయత్నం చేశారు. పాఠశాలలన్నీ కూడా బాగు చేస్తారు. సుమారు 3700 పైచిలుక హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్లో చదివే పిల్లలకి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చినటువంటి పరిస్థితి. 99% రిజల్ట్స్ వచ్చే గురుకులాల్లో చదివే పిల్లలు. కానీ ఇవాళ మన సమస్యలతో సతమతమైపోతే చదువుని ఎలా అభ్యసిస్తారు? ఆ సమస్యల్ని పరిష్కరించాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. విజయనగరం జిల్లా నుండి తొలిసారిగా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజ్ కి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమ్డి రామ్ మల్లిక్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. 50 సంవత్సరాలుగా మచ్చలేని నాయకుడిగా ప్రజల్లో నిలిచిన అశోక్ గజపతిరాజ్ కి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా మార్చడం కోసం అనేక పెట్టుబడుల్ని తేవడం జరుగుతుంది. ఆ రోజు 2024 ఎలక్షన్లలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖపట్నం ఐటీ హబ్గా మార్చి తీరుతామని చెప్పి మాటిచ్చారు. మరి ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు మనం చూస్తే టీసీఎస్ 10,000 ఉద్యోగాలతో ఓ క్యాంపస్ ఏర్పాటు చేయబోతుంది విశాఖపట్నంలో. కాగ్నిజెంట్ 8,000 ఉద్యోగాలతో విశాఖపట్నంలో ఓ క్యాంపస్ ఏర్పాటు చేయబోతుంది. నిన్న మొన్నే గూగుల్ ప్రకటించడం జరిగింది, విశాఖపట్నంలో అవుట్ సైడ్ యుఎస్ అతిపెద్ద క్యాంపస్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాము అని. మరి 4వది, ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల్ని పూర్తిగా వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందో, ఈరోజు అదే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. 5వది, బల్క్ డ్రగ్ పార్క్ని నక్కపల్లి దగ్గర ప్రారంభించడం జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ శశి విద్యా సంస్థల ఆధ్వర్యంలో నీట్ 2025 కౌన్సిలింగ్ అవేర్నెస్ మీట్ విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కాళోజీ నారాయణరావు, జాయింట్ రిజిస్ట్రార్ వేమూరి వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని ఏ పిల్లలైతే శ్రద్ధగా గమనిస్తున్నారో అలాంటి పిల్లలంతా మంచి భవిష్యత్తును అందుకుంటున్నారని అన్నారు. తాను కూడా జాయింట్ రిజిస్టర్ స్థాయికి చేరుకున్నానంటే దానికి కారణం తన తల్లిదండ్రులు, టీచర్ల కృషి అన్నారు. కార్యక్రమంలో అడ్మిషన్స్ డైరెక్టర్ మన్యం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీట్ వస్తుంది. అలాగే జాతీయ స్థాయి మెడికల్ కాలేజీలు ఏంటి, రాష్ట్ర స్థాయి మెడికల్ కాలేజీలు ఏంటి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే వాటిల్లో కొత్తగా ఏర్పాటు చేసిన బి కేటగిరీ సీట్స్, అలాగే వాటి యొక్క ఫీజు వివరాలు అన్నీ కూడా సమగ్రంగా అందరికీ కూడా వివరించాము. అలాగే కొంతమంది పేరెంట్స్ వారి సందేహాలు అడిగారు, అవన్నీ కూడా వివరంగా చెప్పాము. 2025 అవగాహన సదస్సు శశి ఎడ్యుకేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. దానికి గాను ఎక్కువ మంది స్టూడెంట్స్, పేరెంట్స్ వాళ్ళందరూ రావటం జరిగింది. వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా మేము క్లారిఫై చేశాము. ఎలా అప్లై చేసుకోవాలి ఆల్ ఇండియా కోటాలో, అట్లాగే ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా మేము రిప్లై ఇచ్చాము. దే ఆర్ సాటిస్ఫైడ్ అండి. అది అంటే మనం అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలి, ప్లస్ ఏంటంటే కేటగిరీ పరంగా ఏమేమి సర్టిఫికేట్లు తీసుకోవాలి, అట్లాగే రిజర్వేషన్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారం అందివ్వాలి అని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, SSAPO వేణుగోపాలరావు, CPOP త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ PA శ్రీనివాస్, GGH SDCN శ్రీధర్లతో కలిసి హాజరై జిల్లా చుట్టుపక్కల నుండి వచ్చి ప్రజల నుండి వినతులు, అర్జీలను స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపం ఎన్ఎస్పేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో స్వీయ రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు సౌత్ జోన్ DSP అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని 2 టౌన్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శివగణేష్ నేతృత్వంలో సౌత్ జోన్ శక్తి టీం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. పాఠశాలలో చదువుతున్న బాలికలు తాము ఎదుర్కొనే పరిస్థితుల్లో ఎలా ధైర్యంగా స్పందించాలి, అత్యవసర పరిస్థితుల్లో ఎలా చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై శక్తి బృంద సభ్యులు ప్రాక్టికల్ డెమోలతో వివరించారు. ఇన్స్పెక్టర్ శివ గణేష్ మాట్లాడుతూ సమాజంలో బాలికలు భయపడకుండా ధైర్యంగా తమ హక్కులను వినియోగించుకోవడం అవసరమన్నారు. కార్యక్రమంలో కుంఫు మాస్టర్ మాధురి, సౌత్ జోన్ శక్తి టీం విద్యార్థినులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి మహోత్సవాలు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులుగా రేపాక రమేష్, కార్యదర్శిగా కంబంపాటి శ్రీరామ్, కోశాధికారిగా కంచర్ల నగేష్, ఉపాధ్యక్షులుగా కోళ్లేపల్లి శ్రీనివాసరావులతో పాటు మరికొందరు ప్రమాణం చేశారు. ముఖ్య అతిథిగా టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ ఆర్య వైశ్యులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలిపారు. అదేవిధంగా జిల్లా శాఖల యొక్క వారు కూడా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఆదివాసీలు కూడా ఎక్కడికక్కడ వారిలో సమస్యలు షార్ట్అవుట్ చేసుకోవడం గురించి ఒక సంఘంగా ఏర్పడి ఐకమత్యంగా ముందుకు సాగుతున్నారు. ఆదివాసీలకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టేశారు. అటు టీజీ భరత్ గారికి కానీ మంత్రిగా, డి రాజేశ్వరి గారికి కానీ చైర్మన్గా అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారు. పొట్టి శ్రీరాములు స్మృతి వనం అమరావతిలో 7 ఎకరాల్లో నిర్మాణం చేసి ₹1,00,00,000 భావి తరాలందరికీ కూడా మరి ఆయన యొక్క ధైర్య సాహసాలు, ఆయన పోరాట
మహిమ, మరి ఆయన యొక్క విషయాలన్నీ కూడా తెలియాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఈరోజు అమరావతిలో నిర్మాణం చేపడుతున్నారని తెలియదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మాత్రయ్యపురం మండలంలో మండల కన్వీనర్ కనుమూరి శ్రీనురాజు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్లా జగ్గిరెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు సిరిపురపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. అది చెర్ల సోమసుందర రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులైన వీరిని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. నేను చెయ్యని పదవులు కాదు, నాకు కొత్త కాదు. మీ అందరూ ఇచ్చినటువంటి ఆదరాభిమానాలు పార్టీలు ఉన్నా లేకపోయినా కూడా నాతో పాటు నా కుటుంబంతో పాటు నిలబడి మీ కుటుంబానికి మేమున్నామని చెప్పి మీ అందరూ నడిపాం. దాని గురించే నేను కూడా నా తండ్రి గారికి ఉన్న అభిమానుల్ని ఒకరిని పెంచుకోవాలి కానీ ఒక్కరిని కూడా తగ్గించుకోకుండా ప్రయాణం చేయాలని ఒకే ఒక ఆలోచనతో ప్రయాణం చేస్తున్నాను. కానీ లేదా డబ్బే సంపాదించాలో లేదా వ్యాపారంలో చేయాలంటే మరి మనకంటే గట్టిగా గొప్పగా చేసేవాడు ఎవడో ఉండడం తప్పనిసరిగా ఎంత కష్టపడి కలిగే నైజం మన కార్యకర్తలో కానీ మనకు కానీ ఉంది. కానీ ఏదంటే మీ అందరూ ఇచ్చిన తోడ్పాటు సుమారు 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో నాకు వయసు ఇంకా తిన్నది కానీ దేశం కోసం పరిశ్రమించిన మాజీ సైనికులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు హారిక నర్సీపల్లి అన్నారు. సైనికులు మన దేశాన్ని రక్షించడంతో పాటు మాన ప్రాణాలను రక్షిస్తున్నారని, వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించాలన్నారు. కార్గిల్ విజయ దివస్ లో భాగంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు చిరుసత్కారం చేసే ఉద్దేశంతో రాజమహేంద్రవరం స్థానిక గోరక్షణపేట మాజీ సైనిక సంఘం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న నాగేశ్వరరావు, శ్రీహరి, ఎస్ఎన్ అలీషాలను బీజేపీ నేతలు పరిమి రాధాకృష్ణ, బొమ్మల దత్తు, నీరుకొండ వీరన్న చౌదరి, ఏఎస్ రేలంగి, శ్రీదేవి, అడబాల రామకృష్ణలు ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. సభకు మాజీ సైనిక సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంధం ప్రసాదరావు అధ్యక్షత వహించారు. కార్యదర్శి గంటా చంద్రశేఖర్, పి లక్ష్మి పాల్గొన్నారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ కార్గిల్ యుద్ధంలో పనిచేసినటువంటి వారిని సత్కరించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలుపునిచ్చింది. అంటే దేశానికి సేవ చేసిన వారిని మర్చిపోవద్దు, గుర్తు చేసుకోండి. వారు చేసినటువంటి సేవలు ఆ రోజుకే గుర్తు చేసుకుని ఆ రోజే సన్మానాలు చేసి సత్కారాలు చేయడం కాదు, ప్రతి సంవత్సరం కూడా చేయాలనే ఉద్దేశంతో. అంటే ఏ కార్యక్రమం చేసినా వారు దేశానికి చేసిన సేవ గుర్తుంచుకుంటేనే మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నాము, వాళ్ళు సేవ చేసిన దానికే అని చెప్పి గుర్తుపెట్టుకొని ఈరోజు కార్గిల్ యుద్ధంలో పనిచేసినటువంటి వారికి సత్కారం చేయడం జరిగింది. ఈరోజు మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఈ రోజున గోరక్షణపేటలో 30 సంవత్సరాలుగా ఇదే భవనంలో ఉంటుంది. మరి ఈ భవనం కోసం మేము తిరగని ప్రజాప్రతినిధులు లేరు, ఈ భవనానికి స్థలం ఇమ్మని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే న్యాయం చేసింది. మరి ఎంపీగా ఉన్న కాకినాడ జిల్లా స్థానిక సత్కళ వాహినిలో సంగీతంలో నాట్యమై ప్రతిభతో నవసృజనకు మార్గదర్శకుడైన డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తనయుడు శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, యువ వాహిని సభ్యులు కామరావుతూర్, దివిజేంద్ర పాల్గొన్నారు. ఈ వేడుకలో వాయిద్య కళా సమ్మేళనం, శ్రీకృష్ణ అవార్డు ప్రధానోత్సవం లాంటి విశిష్ట కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అయితే మనం చెప్పుకున్న సహనశీలి, ఓర్పు, అన్ని సద్గుణ సంపన్నుడు అనమాట. సద్గుణాల సంపన్నుడు స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు అంటే మీ అందరికీ తెలుసు ఏంటంటే ఈ విద్య రాదు, ఇందు లేదు అందు లేదని సందేహం. బాధ్యతలు సరోజిని మేడం గారు అంటే నాకు మా ఫ్యామిలీ, మా బాగా రిలేషన్, ఫ్యామిలీ తరఫున ఉంది. మా మదర్ సైడ్. అలాగే ఇంకా మీ కార్యక్రమాలు ఇచ్చేసిన అందరికీ ముఖ్యంగా మరి ఈరోజు శ్రీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా దేశంలో వైద్య విద్యను అభ్యసించేందుకు పరిమితంగా సీట్లు ఉన్నందున మిగతా విద్యార్థుల డాక్టర్ కావాలనే కల నెరవేర్చేందుకు అపోలో మెడ్స్కిల్స్ ద్వారా ఉజ్బెకిస్తాన్లోని జార్మట్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివే అవకాశం కల్పిస్తున్నట్లు అపోలో మెడ్స్కిల్ ఎన్రోల్మెంట్ పార్ట్నర్ అలీ చెప్పారు. రాజమహేంద్రవరం శ్రీకన్య గ్రాండ్ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
దేశంలో ఏటా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే వారిలో 13 నుండి 14 లక్షల మంది క్వాలిఫై అవుతున్నారని, అయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1,20,000 సీట్లు మాత్రమే ఉన్నాయని, మరి మిగతా వారిలో చాలా మంది వైద్య విద్య అభ్యసించడానికి విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్, చైనా వంటి దేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన భారతీయ విద్యార్థులు ఇక్కడకు వచ్చాక FMGE రాయాలి అని, ఆ ఎగ్జామ్లో 20% మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో BRK రాజు, ASN రాజు, వి రమేష్ తదితరులు పాల్గొన్నారు. 20 years హిస్టరీ మీరు చూస్తే వైద్య విద్యలో చేర్చుకునే విద్యార్థులు పాస్ అయినా కూడా సీట్ దొరకకుండే వాళ్ళు విదేశాలకు వెళ్తారు. ఆ విదేశాలు ఏ దేశాలు వెళ్తారు? మోస్ట్ వీ హ్యావ్ డన్ అ రీసెర్చ్ విచ్ సేస్ యుక్రెయిన్, రష్యా, చైనా, ఫిలిప్పీన్స్ ఈ దేశాలకు వెళ్తారు, వెళ్ళి MBBS చదువుకుంటారు. కానీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ MBBS చదువుకున్నా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ పేరు ఏంటి? ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, FMGE. ఆ ఎగ్జామ్ లా లాస్ట్ 20 years హిస్టరీ మీరు చూస్తే 6%, 8%, మాక్సిమం 20%, అంటే అవుట్ ఆఫ్ 100 నాట్ మోర్ దాన్ 20% స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ దట్ ఎగ్జామ్. దానికి మేజర్ కారణం ఏంది? జీవాంటేజ్ మా కంపెనీ అపోలో మెడ్స్కిల్స్ తో వెళ్ళి మనం రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే ఈ స్టూడెంట్స్ ఇక్కడ సీట్ దొరకకుండా వేరే దేశాలకు వెళ్తే ఆ దేశంలో రష్యా, యుక్రెయిన్ ప్రైమరీ చెప్పాను కదా, ఆ దేశాలకు వెళ్తే అక్కడ సిలబస్ మా సిలబస్ తో కంపారిజన్ చేస్తే ఆ సిలబస్ మా సిలబస్ తో కంపారిజన్ చాలా లెస్ డిఫరెంట్. ముఖ్యాంశాలు. సింగపూర్లో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన. 250 ఎకరాల్లో విస్తరించిన సింగపూర్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టును సందర్శించిన సీఎం బృందం. అర్బన్ హౌస్ ప్లానింగ్ లో భాగంగా బిడాదారి ఎస్టేట్ లో సీఎం బృందం పర్యటన. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దేవానంద్ ప్రమాణం. దేవానంద్తో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. దేవానంద్ రాకతో 29కి చేరిన హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య. రాష్ట్రంలో భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించామన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో వినతుల స్వీకరణ అనంతరం మీడియా సమావేశంలో మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే MyTV న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.